అందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి ఎంతో శుభదినం అండి. మరి మనందరికీ తెలిసినటువంటిది ఏంటిది? పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ అంటే 50వ దినం అని అర్థం అనమాట అండి. ఏంటి 50వ దినం అంటే? విశ్రాంతి దినం గడిచిన తర్వాత, మరి విశ్రాంతి దినం పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఏమండి, యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత మరుసటి ఏమండి విశ్రాంతి దినం నుండి ఏం చేయాలంట? 7 వారాలు లెక్క పెట్టాలి. 7 విశ్రాంతి దినాలు లెక్క పెట్టాలి. 49 రోజులు వస్తుంది. ఆ మరుదినం అంటాడు, నిన్నటికి 49 రోజులు, ఇవాళ 50వ దినం. ఈ రోజు ఏం జరిగింది అంటే, పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి రోజు. దేవుని స్తోత్రం చెప్దాం. అంతకుముందు దిగి రాలేదా అంటే, అంతకుముందు దిగి వచ్చారండి. ఆయన ఎలా దిగి వచ్చేవారంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే కష్టాల్లో శ్రమల్లో ఉంటారో వాళ్ళని బలపరిచి వెళ్ళిపోతా ఉండేవారు. మరలా పరలోకం వెళ్ళిపోతా ఉండేవారు. ఏమండి, మరలా పరలోకం వెళ్ళిపోతా ఉండేవారు. కానీ మరి ఈ యొక్క పెంతెకొస్తులో దిగి వచ్చిన తరువాత ఎలా ఉండిపోయారు అంటే, ఈ భూమి మీద దేవుని యొక్క సంఘం ఎత్తబడే వరకు కూడా మనతో ఉండడానికి ఆయన పంపబడ్డారు. దేవుని స్తోత్రం చెప్దాం. మనందరికీ ఆయన అనుగ్రహింపబడ్డారు. దేవుడు మనకి అందరికీ కూడా ఏం చేశారు? అనుగ్రహింపబడ్డారు. మరి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఆయన ఎంతో సహాయపడతా ఉంటారు అనుక్షణం కూడా. ఆయన మరి నిన్నటి దినాన ఆయన కోసం చాలా మాటలు చెప్పడం జరిగింది. ఆయన ఏం చేస్తారో, ఎలా ఉంటారో మనతో అన్ని కూడా చెప్పుకున్నాం. నిన్న రోజు చెప్పాలంటే కుదరదు కదండి. మరి నిన్న యేసుప్రభువారు మరి ఎలా ఆయన వస్తే ఎలా ఉంటుందో చెప్పారు. అవి చెప్పుకున్నాం మనం. ఈరోజు ఏంటి అంటే, ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలు, ఆయన చెప్పినటువంటి వాగ్దానం కోసం కనిపెట్టుకోండి. యెరూషలేము నుండి వెళ్ళక యేసుప్రభువారు మరి ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు 40వ దిన మరి 40 రోజులకి ఆయన ఆరోహణం అవడం జరిగింది. ఆ ఆరోహణం అయిపోయేటప్పుడు అందరు శిష్యులందరూ కూడా అందరూ ఆ యొక్క కొండ చుట్టూ ఉన్నారంటండి. ఆ కొండ చుట్టూ ఉంటే ఆయన ఆరోహణం అవుతా చెప్పినటువంటి మాటలు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. వారు ఏమండి రోగుల మీద చేతులు ఉంచితే బాగుపడతారంట. పాములను తేళ్లను ఏమండి పాములను ఎత్తి పట్టుకుంటారంట. వారు హానికరమైనది ఏది త్రాగినప్పటికీ కూడా వాళ్ళకి హాని చేయదంట. ఇలా బోధించి ఆయన చెప్పారు, సమస్త మనుషుల్ని శిష్యులుగా చేయండి. అలాగే మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా తండ్రి వల్ల మీకు అనుగ్రహింపబడినటువంటి వాగ్దానం కోసం మీరేం చేయండి? కనిపెట్టండి అని చెప్పారు. అలా చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడం మనం చూస్తాం. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, యెరూషలేముకి తిరిగి వెళ్ళారండి. అక్కడ మేడగది ఉంది. ఆ మేడగదిలో 120 మంది 10 దినాలు ఏకదాటి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులంట? 10 దినాల 10 గంటలమ్మా? ఎంతమంది? 120 మంది. దేవుని స్తోత్రం చెప్దాం. 120 మంది కలిసి ఏమండి ఏకదాటిగా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్ముని కోసం. అప్పటి వరకు కూడా యేసు ప్రభువారు వారితో ఉండి మరి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ఏం జరుగుద్దండి? ప్రయోజనం కలుగుద్ది. ఏంటి అంటే, నేను వెళ్ళిపోవడం వల్ల మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఏమండి ఆయన ఎప్పుడు కూడా మీతో ఉండడానికే ఇష్టపడతారు. మీరైతే ఆయన్ని ఎరుగుతారు. లోకం ఆయన్ను ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరైతే ఏంటి? ప్రభువా రండి అన్నారు. మీకు తెలుసండి పరిశుద్ధాత్ముడు? తెలుసన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అందరూ చిన్నపిల్లలతో సహా దేవుని వాక్యాలు వినాలి. చిన్నలనేమి పెద్దలనేమి అందరూ కూడా దేవుని వాక్యాలు వింటే చిన్నపిల్లలకు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ భవిష్యత్తులు ఎంతో బాగుంటాయి. అంతేగాని చిన్నపిల్లలు కదండి అంటే యవనస్తులు అప్పుడు ఏమైపోతారు? తప్పిపోతారు. ఆ తర్వాత జీవితాల్లో భక్తి అనేటువంటి గమ్మును రాదండి. ఏమండి దేవుడు అంటే గడగడ వణికేటువంటి పరిస్థితులు ఏమి ఉండవండి. అవునా కదా? యాకోబు అనేటువంటి శిష్యుడు
ఏమండి, యేసు ప్రభు యొక్క శిష్యుడు, యాకోబు పత్రిక రాసినటువంటి శిష్యుడు ఆయన అంటండి ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. ఆయన కాళ్ళు ఎలా ఉండేయంటే ఏనుగు మోకాళ్ళలా ఉండే అంటండి. ఇంతంత లావు మనిషి అయితే సన్నగానే ఉన్న మోకాళ్ళు ఎప్పుడు మోకరించి ఎలాగైపోయినాయి అంట, ఇంతంత లావు అయిపోయినాయి అంట. వాళ్ళు మోకాళ్ళ మీద కాకుండా ప్రార్థన చేసేవాళ్ళు కాదు, వాళ్ళు దేవుణ్ణి స్వయంగా చూసినటువంటి వాళ్ళు, యేసు ప్రభుతో తిరిగినటువంటి వాడు, పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ అన్ని రుజువులు చూసినటువంటి వాళ్ళు, పరలోకం ఉందని వాళ్ళు వాళ్ళ చేతులతో తాకి చూశారంటండి. మేము ఏది కన్నులారా చూసామో, ఏది తాకి చూసామో అది మీకు తెలియజేస్తున్నాం అంటాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, మనకు రమ్మంటే ఎంతో కష్టం. ఏమండి, ఎండ ఎక్కువగా ఉంది కదా, ఏమండి మనం చచ్చిపోవండి, ఏమవ్వండి, కంగారు పడకండి ఎవరు కూడా. ఎందుకు అంటే విదేశాల్లో యుద్ధాలు జరుగుతా బాంబులు పడి తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు వాతలు పడిపోయి, ఏమండి కొన్ని అవయవాలు కోల్పోయిన వాళ్ళని చూసారా మీరు? ఏమండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారా? ఏమండి, వాళ్ళకంటే ఎక్కువ అండి మనం. ఏమండి, ఎన్ని గంటలండి మనం ఉండేది, ఎన్ని రోజులండి నన్ను తెలియక అడుగుతున్నా. ఏం పర్వాలా, యేసు ప్రభు మన కోసం పరలోకమే విడిచిపెట్టి వచ్చాడండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనం నేర్చుకోవాలి. అంతేగాని అయ్యి బాబో ఎండ, అయ్యి బాబో ఎండ అనకూడదు. ఏమనకూడదు, ఇది ఒక లెక్క అనాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, యేసు ప్రభు నామం నిమిత్తం దెబ్బలు తింటే ఆ నామము నిమిత్తం మేము ఇది దెబ్బలు తినడం కూడా ఎంతో సంతోషం అనుకున్నారంట. అది భక్తి అంటే. అంతేగాని ఎండ వచ్చేస్తుందండి, ఏమండి పాస్టర్లు ఏమో వణిగిపోతా చెప్పాలి వాక్యాలు. ఎందుకు చెప్పాలి వణిగిపోతా? ఈవిడ పట్టుకుంటే వదిలిపెట్టదంటే. అలా కాదు, మనం ఎలా ఉండాలి, దేన్ని లక్ష్య పెట్టేవారిగా ఉండకూడదు. ఒక క్రైస్తవ జీవితంలో ఒక భక్తుడు రాస్తాడు, ఎండవానాల నీళ్లు జడిసి ఎంతకాలము మోరనుందో. ఇప్పుడు వేసవకాలం అండి, ఇంకో కొంచెం ఆగితే వర్షాకాలం వస్తుంది, ఆ తర్వాత శీతాకాలం వస్తుంది. ఇంకెప్పుడు వీళ్ళు బయటకు వస్తారు? ఉద్యోగానికి ఎండ ఉందా, వర్షం ఉందా, గాలి ఉందా, ఏముందో చెప్పండి? ఏముందండి? కూలి పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఒకవేళ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి. ఎవరి డ్యూటీలు వాళ్ళు టైం మార్చుకుంటే మార్చుకోవచ్చు, కానీ డ్యూటీ ప్రకారం చేసేస్తున్నారు వాళ్ళు. మనం ప్రార్థనకు మాత్రం ఎగ్గొట్టేస్తాం, అంతేనా కదా? ఇదేంటి ఎలా చెప్పుద్ది ఏంటి, చెప్పకపోతే కుదరదండి. ఏమండి, అవునా కాదా? చిన్నపిల్లల్లా ఉంటే అందరూ ఆట ఆడుకోవడమే. కాబట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం నేర్చుకుందాం. దేవుడి కంటే ఎక్కువ కాదు, ఆయన ఎంతో శ్రమ పడ్డారు మన కోసం. ఏమండి, కాలినడకనే నడిచారు ఆయన. మన కార్లు వచ్చినా వెళ్ళలేం, బళ్ళు ఉన్నా వెళ్ళలేం. ఏమండి, యేసుప్రభువారు ఏ వాహనం మీద వెళ్ళారండి? ఏ వాహనం? కాలినడకన అన్ని గ్రామాలు తిరిగారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక మామిడి వారికి కూడా వెళ్దాం రండి అంటే ఏమంటారండి? ఏమండి, మీతో పాటు వస్తామండి, ఆ ఊరంతా తిప్పండి అన్నాం అనుకోండి, తిప్పుతారండి? మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ ఊర్లో సువార్త ప్రకటించడానికి మమ్మల్ని రమ్మని చెప్పండి, ఒక పూట కేటాయించండి, అందరం తిరుగుదాం, ఒక్కొక్కళ్ళ ఊర్లో ఒక్కొక్క రోజు తిరుగుదాం. ఏమండి, ఇప్పుడు చెప్పనివ్వట్లేదు కాక వాళ్ళు ఎవరో ఫ్రీ బైబుల్ పంచి పెడుతున్నారు. ఫ్రీ బైబుల్, ఈ బైబుల్ చదివితే మీ జీవితాలు మార్చబడతాయి అని చెప్తున్నారు కుర్రాళ్ళు. మన వినోదులా ఉన్నారు వాళ్ళందరూ. చూసారండి, స్టేటస్లో పెట్టాను. ఏమండి, వాళ్ళకేంటండి పనులు లేవండి వాళ్ళకి? ఎందుకని వాళ్ళు చెప్పగలుగుతున్నారు చెప్పండి? బజార్లోకి వచ్చి ఏమండి బైబిళ్ళు పంచిపెట్టే ధైర్యం ఉంటుందా? అశ్వరపేట పంచిపెట్టండి చూద్దాం, అశ్వరపేటలో బైబిల్ పంచిపెట్టండి చూద్దాం, మేము వస్తామక్క అని చెప్పండి చూద్దాం. ఏమండి, దేవుని ఆత్మ లేకపోతే అన్నిటికీ భయమే. దేవుని ఆత్మ లేకపోతే ఏమండి ఆకలికి భయమే, ఎండకి భయమే, కూర్చుంటాకి భయమే, దేనికైనా భయమే. అవునా కాదా? కుంటోళ్ళు గుడ్డోళ్ళు చక్క బైబిల్ చదువుతున్నారు. ఏమండి, అడుక్కునేవాళ్ళు బైబిల్ చదువుతున్నారు చెత్త మూటలు పక్కన పెట్టి. చాలా జాగ్రత్త. మనం బైబిల్ చదవక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేక చల్లారిపోయినటువంటి అనుభవంలో మనం రాకూడదు. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దేవుని ఆత్మతో నింపబడాలి. ఎంతకాలం బ్రతికినా పర్వాలేదండి, కానీ దేవుని కోసం మండినటువంటి వారిగా ఉండాలి. దేవుని కోసం మన పనులు చేసిన వారిగా ఉండాలి. పాత నిబంధనలో ఈ పండుగ కోసం ఏం చెప్పారో ఒకసారి నేను తెల్లవారుజామున స్టేటస్లో పెట్టానండి. ఒకవేళ ఎక్కువ రావట్లేదు, ఎవరు చదువుకుంటారేమో అన్న ఆశతో పెడతా ఉంటామండి. మరి ద్వితీయోపదేశకాండం 16:16లో 7కి 3 మార్లు నీ దేవుడైన యెహోవా సన్నిధిని, ఏమండి ఒకసారి చదవండి, 16:16. 7కి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగ. అంటే మన పస్కా పండుగ చేస్తున్నాం కదా, వారముల పండుగ అంటే ఈ పండుగనండి. 7 వారాలు లెక్క పెట్టిన తర్వాత
ఏమండి మరుసటి దినాన్ని ఏమంటారు? ఇన్నాళ్ళు బాగానే వచ్చేవారు అందరూ ప్రార్థనకి, ఇప్పుడే పెంతెకొస్తు పండుగ అంటే మర్చిపోయారు. ఏమండి జ్ఞాపకాలు ఉన్నాయా? చాలా బాగా జరిగేది ఈ పండుగ. ఏమండి కానీ అందరూ ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మ వాళ్ళలో చల్లారిపోయినటువంటి అనుభవం, అంతే, అంతకంటే ఎక్కువేమీ కాదు. చాలా జాగ్రత్త. ఎక్కడికైనా సరే మనం వెళ్ళగలుగుతాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళగలుగుతాం, ఎవరి చావుకైనా వెళ్తాం, ఎవరి పెళ్లికైనా వెళ్తాం, దేనికైనా ప్రాణం బాగోకపోయినా మనం మధ్యలో చచ్చిపోతాం అన్నా వెళ్తాం. ఏమండి అవునా కదా? కానీ దేవుని సన్నిధి అంటేనే రాలేని పరిస్థితి. కాబట్టి అలా ఉండకూడదు. దేవుని కోసం ఎలా ఉండాలి? దేవుని కోసం రోషం కలిగిన వారిగా ఉండాలి. వారముల పండుగలోను పర్ణశాలల పండుగను నీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు కనపడాలంటండి? నీ మగవారందరూ కూడా. మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమండి సంఘబిడ్డలు ఎంతమంది ఉంటారండి? ఏమండి ఆడవాళ్ళే రావట్లేదు, మగవాళ్ళు ఏమి వస్తారన్నారు. ఏమండి కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని మాటలన్నీ కూడా పుట్టము పెట్టబడినవే. దేవుని మాటను శ్రద్ధగా వింటే సమస్త జనాల కంటే హెచ్చిస్తా అంటాడు. శ్రద్ధగా లేకపోతే ఏమండి ఆశీర్వాదం ఉంటుందా? శ్రద్ధ అనేటువంటిది కావాలి మనకి. ఏమండి మీకు శ్రద్ధ ఉంటే మాత్రం దేవుడు ఏం చేస్తాడు? మీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. మీకు శ్రద్ధ ఉంటే ఆయన ఏం చేస్తారు? మన యందు శ్రద్ధ నిలపాలా వద్దా? ఏమండి శ్రద్ధ అంటే ఏంటి? మీ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సింది అంత ఇస్తూ ఉంటారు, ప్రాణానికి ప్రాణంగా చూస్తూ ఉంటారు. దేవుడు నీకు కూడా అలా ఉండాలి అంటే నీవు కూడా శ్రద్ధగా ఆయన మాట వినాలి. నీ మగవారు అందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించినటువంటి దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది. దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఏమండి తన పరిశుద్ధాత్మనే నీ కోసం ఇచ్చేశారు. కాబట్టి నీ శక్తి కొలది ఇవ్వాలంటాడు. దేవుడు అనుగ్రహించిన దీవెన చొప్పున అంటాడు. అర్థమవుతుందండి? దేవునికి ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేమండి. రేపు ఉదయం చచ్చిపోయాం అనుకోండి, అయ్యో ఇంకొక 4 రోజులు బ్రతకనిస్తేనండి, ఇంకో సంవత్సరం బ్రతకనిస్తేనండి, బోళ్ళు అంత చేద్దాం అనుకున్నానండి, ఎంతలో మీరు తీసుకొచ్చేసారండి. ఏమండి నవ్వుతున్నారండి? ఏమండి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఏమండి కాబట్టి ఇప్పుడే చక్క దేవుని మాటలు వినాలి. ఒక్క సంవత్సరం వింటే ప్రతి సంవత్సరం గుర్తుండాలి నీకు. అనేకులను బలపరిచే వారిగా ఉండాలి. కాబట్టి తర్వాత నిర్గమకాండం 34:22 మరియు నీవు గోధుమల కోతలో, అంటే అక్కడ గోధుమల కోత జరుగుతుందండి, అది ప్రథమ ఫలముల పండుగ అంటారు దీన్ని. అనగా వారముల పండుగ. ఏమండి ఈ పండుగ పేరేంటి? పెంతెకొస్తు అంటారు, వారముల పండుగ అని కూడా అంటారు. వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. ఏంటంటండి? స్టార్ట్ చేసేటప్పుడు పండుగగా ఆచరించాలంట, అయిపోయిన తర్వాత పండుగగా ఆచరించాలంట. మనకి ఉన్నాయండి ఇలాంటివి? ఏమండి అలాంటివి ఉన్నాయా? ఏమండి మాకు మమ్మల్ని దేవుడు ఆశీర్వదించండి. ఈసారి సాక్ష్యం చెప్తే లేనిపోయింది ఎందుకు వచ్చిందిలే కానీ. ఏమండి అంతేనా కాదా? మనుషులందరూ ఎలా మారిపోయారు? ఈ 90 ఎక్కడా అన్నట్టే అయిపోయారు కదా, ఒక్కడే వచ్చాడు అన్నట్టు. అలా కాదు, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే ఏంటంటండి? ఏమండి ఎవరికి మనలో ఎవరన్నా మొక్కజొన్న పొత్తులు వేసారండి? వేసారా? ఒక్క మొక్కజొన్న పొత్తు వచ్చిందా? ఏమండి పుచ్చకాయలు పెట్టారా? ఒక్క పుచ్చకాయ వచ్చిందా? ఏమండి ఏ పంట లేదా? దేవుని సన్నిధికి ఏది రాదా? ఏమండి అవునా కాదా? మనం ఏం చేయాలి? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి? వట్టి చేతులతో రాకూడదని ఉంది దేవుని వాక్యం. దేవునికి అన్నీ కూడా ప్రథమ ఫలాల్లో ఇవ్వాలంటండి, సంవత్సరాంతమున కూడా ఇవ్వాలంట. అంటే పాస్టమ్మ గారు, నేను అందరికంటే ఎక్కువ డబల్ ఏం తినేయడానికి అడగట్లేదండి, దేవుడు చెప్పిన మాటను మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ పండుగలను ఆచరించాలి. అలాగే నిర్గమాకాండం 34:23 సంవత్సరమునకు ముమ్మారు మీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడినైన యెహోవా సన్నిధిని కనబడవలెను.
ఏమండి? అవునా కాదా? మేము రోజు వెళ్తున్నామండి, అందుకే ఈ మూడిట్లో రావట్లేదండి. అవునా? ఏం చేస్తున్నారు? మాకు పొద్దున్నే పెడతారండి ప్రార్థన, మరి సాయంత్రం కూడా పెడతారండి. అందుకని ఈ మూడిట్లో మాత్రం అంతేనా? అలా కాదు. దేవుడు ఏది చెప్తే ఆ మాట వినడం శ్రేష్టం. అంతకంటే భారం నీ మీద పెట్టట్లేదు. ఆయన వస్తాను అన్నప్పుడు, దీవిస్తాను అన్నప్పుడు ఏం చేయాలి మనం? ఆ టైంలో కనబడటం మన ఆశీర్వాదం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ 3 పండుగల్లో సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేల్లో దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏమండి? దేవుని సన్నిధికి రారు, నెత్తి మీద చేసి ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఏమొస్తాయండి? ఏమండి? నా ప్రజల్లోంచి కొట్టేస్తానంటాడు ఆయన. ప్రజల్లోంచి కొట్టేస్తాను అని చెప్తే ఆ మాట కన్నా భయపడి రావాలి కదా. ఏమండి? అవునా కదా? ఇదేంటండి ఇలా చెప్తున్నారు అంటారా? చెప్పేది అది చదివేదేనండి. మా ఇష్టం వచ్చినట్టు మేము చెప్పట్లేదు, మీకు వివరిస్తున్నాం అంతే. మీరు పట్టించుకోరేమని కొంచెం గట్టిగా చెప్తున్నాం అంతే. కాబట్టి పురుషులందరూ దేవుని సన్నిధిలో కనబడాలంట. నిర్గమకాండం 34:22. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంత పండుగను ఆచరించాలి. అలాగే లేవియాకాండం 23:15. మీరు విశ్రాంతి దినమును మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈరోజు ఏం చేయాలంటండి? క్రొత్త ఫలాలతో నైవేద్యాలు తీసుకొని వచ్చేవారు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? నూతన జీవితాలతో రావాలి, నూతన సంతోషంతో రావాలి. ఏదో రాకపోతే ఏమండి సంఘబిడ్డలు కనపడకపోతే ఎలా ఉంటుంది అన్నట్టు కాదు, కానీ మీ ఆశీర్వాదం పొందుకోవడం కోసం. ఏమండి? పెట్టకుండా మానేస్తాం అనుకోండి, మేము ఇంకో చోటకి వెళ్ళామనుకోండి, మీకు బాగుంటుందండి? ఏమండి? బాగుంటుందా? మరి కాబట్టి మీకు మీరు జాగ్రత్త చూసుకోండి. మీరు పుట్టినరోజులు గుర్తుంటాయి, పెళ్లి రోజులు గుర్తుంటాయి, ఫలానా ఓళ్ళ చావు దినాలు గుర్తుంటాయి. ఏమండి? పాపం ఏమండి మాకు ఎయ్యి గుర్తుండవు, ఏం చేస్తాం, ఈ పనుల్లో కొట్టుకుపోతా. అమ్మా నా పుట్టినరోజు ప్రార్థన చేయరా. ఏమండి? ఎన్నోసార్లు చేస్తాం, కానీ ఏం చేస్తామండి? సారీ అంకుల్ గారు. ఏమండి? అందరికీ సారీ చెప్పడమే. ఎందుకని? మా పనులు మాకే. అందరికీ ఏం గుర్తుంటాయి? అందరికీ ఏం గుర్తుంటాయి అండి? అన్ని రకాలు గుర్తుంటాయి. కాబట్టి అలా కాదు, ముఖ్యమైనవి ఏదో, అవసరమైనదేవో, ఉత్తమమైనవేవో అవి మాత్రం గుర్తుండి మిగిలిన డిలీట్ అయిపోయినా పర్వాలా. అవునా కాదండి? కాబట్టి చాలా జాగ్రత్త. మరి అలాగే లేవియాకాండం 23:21. ఆనాడే పరిశుద్ధ సంఘముగా కూడవల్లని చాటింపవలను, అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియు చేయకూడదు, ఇది మీ సమస్త నివాసముల్లో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఏంటంటండి? ఈరోజు పరిశుద్ధ సంఘంగా కూడాలి. ఏమండి? అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. జీవనోపాధి పనులు ఏమీ చెయ్యకూడదంట. తప్పకుండా దేవుని సన్నిధిలో కనబడాలి అంటాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 16:9 కూడా ఈ పండుగ కోసం అంటే మరి అయ్యో ఉన్నాయో లేవండి. ఏమండి? మీరు విశ్రాంతి దినం చేస్తారండి, ఈ పండుగలు చేస్తారండి, బైబిల్లో ఉన్నాయండి ఈ పండుగలు అంటే మీరు ఏం చెప్పలేరు కదండి. మనకు గుర్తుండదు ఎన్నిసార్లు చదివిన. అందుకోసం మరలా చదివిస్తున్నా, లేకపోతే ఈరోజు జరిగిన విషయమే చదివేద్దును, మీకు గుర్తు చేయడం కోసం చదువుతున్న. ద్వితీయోపదేశకాండం 16:9. 7 వారములు లెక్కింపవలను, పంట చేనిపై నీ కొడవలి వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలెను. ఏం చేయాలంటండి? పెంతెకొస్తు పండుగ వస్తుందంటే ఏం చేయాలంటండి? స్వేచ్ఛార్పణలో రెడీ చేసుకోవాలంటండి. గుర్తుంటాయండి ఏమన్నా? ఏమని? మన ఇంట్లో ఏమైనా ఉన్నాయి అనుకోండి, దేవుని సన్నిధికి తీసుకెళ్తే జాంకాయలు తీసుకొస్తే ఎంత సంతోషం అండి. చిన్నమ్మ జాంకాయలు తీసుకొచ్చారు. ఏమండి? తీసుకొస్తే సంతోషమా కాదా? జాంకాయ కానీ మామిడికాయ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి, ఏమండి అంతేనా కదా? మాకు తినకుండా ఎక్కువ అయిపోతున్నాయండి, ఎక్కువ అయిపోతాయి, కానీ దేవుని సన్నిధిలో ఇచ్చింది అక్కడ ఉండిపోతాయి. అర్థమవుతుందండి? ఎందుకు మరలా చదివిందే చదువుతున్నారు అంటే ఆయన చెప్పిందే చెప్పారు. లేవియాకాండంలో చెప్పారు, సంఖ్యాకాండంలో చెప్పారు, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన ఎత్తి చెప్తా ఉంటారు. మర్చిపోతారేమో అని చెప్పి మరలా ఆయన చెప్తున్నారు. మరి గుర్తు పెట్టుకోండి. మరి చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 36:25 నుంచి చదువుతున్నారు. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జనములు చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను తీసివేసేదను.
నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో ఉండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుడు వచ్చిన తర్వాత, దేవుడు రాకముందు ఏముంటాయంట? రాతి గుండె. ఏమండి? రాతి గుండె అంటే ఏంటో తెలుసా? ఏమండి? రాయి గుండె కాదు. ఇప్పుడు దాకా నాకు తెలియదు, ఇప్పుడే మనసులోకి వచ్చింది. కోడి గుడ్డు పెడద్దండి, బుడ్డి గుడ్డు పెడద్ది. అది పిల్ల అవ్వదు, పనికిరాదు అనమాట. తినటానికి పనికిరాదు, అది పిల్ల కూడా అవ్వదు. అవునా కాదా? అయ్యి రాతి గుడ్లు అంటారు. మనకు కూడా రాతి గుండె ఉంటది, అది బ్రతుకుతానే ఉంటాం. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. నీ బ్రతుకు వల్ల నీ భార్యకి సంతోషం లేదు, భర్తకి సంతోషం లేదు, పిల్లలకి సంతోషం లేదు, అసలు దేవుడికే. అలాంటి తీసివేసి, నీలో నుండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అంటాడు, నూతన హృదయం ఇస్తాను అంటాడు, నువ్వు నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను గైకొని వారిగా చేస్తాను అంటాడు. అప్పుడు అందరికీ నచ్చుతావు. దేవుని స్తోత్రం చెప్దాం. అలాంటి వాళ్ళు అందరికీ నచ్చుతారా? నచ్చరండి. అందరికీ ఆశీర్వాదమే, వాళ్ళు మాట్లాడితే ఆశీర్వాదమే. ఎక్కడో ఉండి యూట్యూబ్లో ఏమంటే చిన్న షార్ట్ పెట్టినా అబ్బా ఎంత సంతోషం కదా. అలా మాటలే జీవపు ఓట్లా మారిపోతాయి. కాబట్టి ఏంటంటే దేవుడు మనలో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి మనం ఆయన్ని కోరుకోవాలి. దేవుని ఆత్మ లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా, స్టార్టింగ్ ఎలాగున్నామో 10 సంవత్సరాలు అయినా అలాగే ఉంటే ఏం ఆశీర్వాదం అండి. ఆత్మీయతలు ఎలా మారాలి? దేవుడు మనలో ఉంటే ఎలా ఉంటామో చూసుకోవాలి. దేవుడు ఆయన నాలో ఉంటే ఆయన నన్ను ఎలా ఇష్టపడతారో, ఏమండి, ఆయన్ని కష్టపెట్టకూడదు అనేటువంటిది ఏం చేయాలి మనం? అమ్మో, మనుషులకి ఎలా అంటే అండి, అడుగు అడుక్కి చేతులు పడతారు, దేవుని సన్నిధిలో మోకరించడం రాదు. ఏమండి? అవునా కదా? నేను అన్ని గమనిస్తూనే ఉంటా, చూస్తూనే ఉంటా. మనుషులకి భయపడే వాళ్ళు దేవునికి భయపడటం లేకపోతే వాళ్ళ జీవితాల్లో నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను అంటాడు ఆయన. మొదటిగా ఎవరిని గనపరచాలి? ఎవరున్నా లేకపోయినా దేవునికి భయపడటం నేర్చుకోవాలి. మనుషుల ఎదుట ఎంత విధేయతగా ఉంటామో, నడుము లాగేసినా ఎలా ఉంటామండి? అలాగే నుంచొని ఉంటారు, కాళ్ళు పీకిపోతున్నా. దేవుని సన్నిధికి రాగానే ఎలా భయపడతాయి? ఏమండి? కష్టం అయిపోద్ది. అవునా కాదా? బాగా రోగం ఉంటే దేవుడు ఏమండవు. మనల్ని చూసినప్పుడు అబ్బా మనుషుల దగ్గర బాగానే ఉంటారు, నా దగ్గరికి వచ్చినప్పుడే వీళ్ళ మోకాళ్ళు పనిచేయి. పాపం 70 సంవత్సరాలు వచ్చినాయండి. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు వస్తే మోకాళ్ళు ఏకంగా కుర్చీలో కూర్చోండి. రిటైర్మెంట్. దేవుడు కూడా పెద్దలను గౌరవించమన్నాడు. ఎవరైనా దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయడం అది సాంప్రదాయం, దేవునికి గౌరవం ఇచ్చినట్టు. మీరు మోకాళ్ళు వంగలేని పరిస్థితిలో, లేవలేని పరిస్థితిలో ఉంటే గనక అప్పుడు మానేయండి తప్ప, ఏమండి, మోకాళ్ళు వేయడం ధర్మం. కాబట్టి మనం కరెక్ట్గా రాతి గుండె పోవాలి మనలోంచి. తర్వాత యెహెజ్కేలు 36:27, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను నేను మిమ్మల్ని చేసేదను. దేవుని స్తోత్రం చెప్దాం. మీలో రాతి గుండె పోయిందనుకోండి, మాంసపు గుండె అంటాడు, అది దేవుని ఆత్మ కలిగినటువంటి హృదయంగా మార్చబడితే కనుక దేవుని ఆజ్ఞలంటే నీకు ఇష్టంగా మారతాయి, దేవుని కట్టడలంటే నీకు ఇష్టంగా మారతాయి. నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలవాలంటే నాకేం తెలిసి ఉండాలి? దేవుని వాక్యం తెలిసి ఉండాలి. తెలియకుండా ఎలా నడుస్తామండి? ఏమండి, ఈరోజు ప్రార్థన పెట్టాము అంటే, ఏమండి, ఎప్పుడు పెడతామా? ఆదివారాలు ఎప్పుడు పెడతామా? పెట్టం కదా. ఈరోజు చెప్పాడు కాబట్టి, వాక్యం తెలిసింది కాబట్టి పెట్టగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే దేవుని ఆజ్ఞలు అనుసరించే వారిగా మనల్ని తయారు చేస్తాడు. అలాగే యెహెజ్కేలు 39:29, అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనిక వారికి పరాజ్ముకున్నై ఉండను. ఇదే ప్రభువగు యెహోవాకు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను నేను. పరాజ్ముకుడు అంటే మీకు వ్యతిరేకంగా ఉండను, మీకు నా ముఖాన్ని దాచుకోను. ఏమండి, మీరు పిలిస్తే ఏం చేస్తాను? మీరు చదివితే గనక ఎలా ఉంటాయంటే, ఏమండి, మరి ఇంకా చాలా ఉన్నాయండి. కానీ ఆయన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మొరపెడితేనంటండి, వాళ్ళు అబద్ధములు ఆడనేరని జనమని అవి కూడా స్టేటస్లో పెట్టా, వాళ్ళకి తోడుగా ఉన్నాడంట. మళ్ళా ఏం చేశారంట? వాళ్ళు ఆయన పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేశారంట. ఏమండి, ఆయనతోనే విరోధంగా, ఆయనకి విరోధంగా పాపం చేస్తే ఆయనే విరోధంగా యుద్ధం చేయవలసి వచ్చిందంట వాళ్ళతో. కన్న తండ్రిగా సహాయం చేయవలసిన వాడు ఎలా వచ్చాడంట? ఆయన తండ్రి ప్రేమిస్తాడు. తండ్రి కొట్టడానికి వచ్చాడు అంటే అర్థం ఏంటండి?
తప్పు చేస్తే నష్టపోతాడని, అంతేకాని కావాలని గొడవకు దిగడు తండ్రి. అవునండి, తప్పు చేసి నష్టపోతాడు వీడు అన్నప్పుడు ఏం చేస్తాడు? 2 దెబ్బలేస్తాడు, లేకపోతే గద్దిస్తాడు. అర్థమవుతుందండి? అలా చేసిన ఆయన మరలా మరలా జాలి పడతా, నేను పరాజముకుండా అయి ఉండను. దేవుని స్తోత్రం చెప్దాం. నీకెప్పుడు విరోధంగా ఉండను, నేను నీ కన్న తండ్రిని, నిన్ను వదిలిపెట్టను నేను. నీకు ఎవరైనా వదిలిపెట్టుకుంటారు. రోగాలు వస్తే భర్తలు వదిలిపెట్టేసే వాళ్ళని చూస్తాం. ఒక అమ్మాయి అంటది, ఏమండి కట్టుకున్న వాళ్ళు వదిలిపెడతారని నేను ఊహించలేదండి రోగం వస్తే. తర్వాత అర్థమైంది. ఏమండి దేవుడు వచ్చిన తర్వాత, రోగం పోయిన తర్వాత దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అర్థమైంది అంటది. దేవుని స్తోత్రం చెప్దాం. కట్టుకున్న వాళ్ళైనా నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నువ్వు పని చేసి పెట్టగలిగినప్పుడు, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటేనే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. కానీ దేవుడు ఏం చేస్తారు? ఎప్పుడు ప్రేమిస్తారు. తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టొచ్చు, బంధువులు విడిచిపెట్టొచ్చు, ఎవరైనా విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీకు విరోధంగా ఉండలేడు, నిన్ను విడిచిపెట్టి ఉండలేడు. ఏమండి? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏమండి? అసలు పట్టించుకోకుండా ఉండి 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 ఉంటిదే ప్రభువా అన్నాం అనుకోండి కష్టంలో, ఆయన ఏమంటాడు? ఏంటి అంటాడు. కేకలు పెట్టనవసరం లేదు, నువ్వు దూరంగా ఉన్నట్టు ఫీల్ అవనవసరం లేదు. నువ్వు ఆయన్ని పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత, ప్రభువా నాతో ఉన్నారంటే నీతోనే ఉన్నానంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మనుషులైతే ఒక్కసారి పిలవకపోతే, మీరు ఫంక్షన్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని ఒక్కసారి పిలవలేదనుకోండి, మళ్ళీ వస్తారా? ఇంకెప్పుడు కూడా రాబుద్ధి కాదు, బాధపడతారు. మరి దేవుణ్ణి మనం ఎన్నిసార్లు బాధ పెట్టాం? ఏమండి? దేవుణ్ణి ఎన్నిసార్లు గాయపరిచాం మనం? మన అభీష్టాలకు పరిగెత్తుకుంటా ఆయన్ని లెక్క చేయనటువంటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థం అవ్వండి, అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ అంటాడు, మరి యెషయా 44:3 చూద్దాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి? దప్పిగల వారి మీద. ఎవరైతే దేవుడు కావాలని కోరుకుంటారో, ఏమండి, ఈ లోకంలో రకరకాల దప్పిక ఉంటుందంట. కొందరికి ధనం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పొలం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి మనుషులంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏమండి తిండి అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి నిద్ర అంటే ఇష్టం ఉంటుంది. రకరకాల దాహాలు. ఈ దాహం ఏ దాహం? దేవుడు కావాలనేటువంటి దాహం. దేవుడు కావాలని కోరుకునే వాళ్ళ మీద ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తారు? ఆయన ఆత్మను కుమ్మరిస్తారంట. దేవుని స్తోత్రం చెప్దాం. దప్పిగల వారి మీద నేను ఏం చేస్తాను? నీళ్లను కుమ్మరిస్తాను అంటాడు. తర్వాత నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానాలు. దేవుని ఆత్మ ఉంటే మనకేంటండి అంటారేమో. మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా ఉంటారు, మీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, మీ పిల్లలకి దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది. ఈ రోజున బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు లోపలికి వస్తారని లేదు. చిన్న జ్వరం మరణానికి వెళ్ళిపోతున్నారు, చిన్న గడ్డ క్యాన్సర్ గడ్డగా మారడం చూస్తూ ఉన్నాం. చిన్న అనారోగ్యం ఎలా అయిపోతుందండి? కళ్ళ ముందే ఆ మనిషి దిగిపోవడం చూస్తున్నాం. అవునా కదా? చాలా జాగ్రత్త. నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను అంటే అర్థం ఏంటి? ఏమండి? ఆయన కాపాడితే, ఆయన ఉంటే ఏ రోగాలు ఉండవు. ఆయన ఉన్న దగ్గర అంత ఆశీర్వాదమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగురు. దేవుని స్తోత్రం చెప్దాం. నీ పిల్లల్ని నాకు అప్పచెప్పు, వాళ్ళని నా మార్గాల్లో నడిపించు, నాకు అప్పచెప్పు. అప్పుడు నేను నా ఆత్మను వారికి ఇస్తే గనక వాళ్ళు నీటి కాలువల యొద్ద ఉన్న చెట్టు ఎలా ఉంటుందండి? గడ్డిలో ఎదిగినటువంటి నిరవంజి చెట్లు ఎంతో చక్కగా ఉంటాయి అంటండి, చూడడానికి అందంగా ఉంటాయి. మీకు లాంటి వాళ్ళు వెళ్తే చక్కగా కూర్చొని ఫోటో తీసుకుంటారు. ఏమండి? అవునా కదా? అందమైన ప్లేస్ చూడగానే ఏం చేస్తారు? ఆ చెట్టు దగ్గర ఆనుకొని ఫోటో దిగుతారు. లేదు అంటే ఆ గడ్డిలో కూర్చొని
ఫోటో తీస్తారు. అలా ఉంటారు నీ పిల్లలు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు గొప్ప దేవుడు అండి. అలాగే చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడినైతే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడికి యెహోవా సెలవిస్తున్నాడు. ఏంటంటండి? మహోగ్రత కలిగి. మహోగ్రత అంటే ఏంటి? మహాకోపం తెప్పించావు నాకు. ఏమండి? యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా ఏమండి ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం అంటారు. ఆ దీర్ఘశాంతం కలిగినటువంటి ఆయనకే మహోగ్రత వచ్చింది అనడానికి కారణం ఏంటండి? మహోగ్రత రావడానికి కారణం ఏంటి? అస్సలు ఆయన పట్టించుకోవట్లా. ఎరగని వారిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఒక్క దెబ్బ కొడితే ఏమైపోయావు? మంచాన పడిపోయావు. కానీ నిన్ను చంపడానికి కాదు, నిన్ను చంపడానికి కాదు. ఎందుకంట? నిన్ను వదిలిపెట్టుకోలేక. దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారంటండి? డాబా మీద నుంచి బంగారపు గాజులు విసురుతున్నాడంట ఒకడు. అడుక్కునేవాడు తీసుకుంటాడు పాపం అని చెప్పి ఒక గాజు విసరగానే అది తీసేసుకొని చక్క జేబులో పెట్టాడు. ఇంకొక గాజు కోసం ఎతికాడు, మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. నా వైపు చూస్తాడేమో అని చప్పట్లు కొడుతున్నాడు, ఏం లేస్తున్నాడు. ఏం చేసినా కానీ పైకి చూడట్లేదు అంటండి. ఎక్కడి నుంచి పడిందో సౌండ్ వినట్లేదు. ఎతికేస్తున్నాడు చెత్త అంతా కెలికేసుకుంటా. అప్పుడు ఇలా కాదని ఒక రాయి తీసుకుని నెత్తి మీద వేసాడంటండి. అప్పుడు ఏం చేశాడంట? మనం దేవుని వైపు తిరగాలి అంటే, దేవుని సన్నిధికి రావాలంటే దెబ్బలు కావాలా? దేవుడు అంటాడు ఇక్కడ ఏంటంటే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపించడానికే నిన్ను గట్టిగా శిక్షిస్తా. నువ్వు బాధపడద్దు. నువ్వు నాకు కావాలి, నువ్వు వదులుకుంటానంటే నేను వదిలిపెట్టుకోవడానికే, వదిలిపెట్టుకునేటువంటి దేవుణ్ణి కాదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత అని నీ విమోచకుడికి యెహోవా సెలవిచ్చును. నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇక పొల్లి రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. ఎంత అవసరం అండి ఆయనకి? నోవాహు కాలంలో నరుల యొక్క చెడుతనం బహు విస్తారం అయిపోతే ఏమైపోయారు? వాళ్ళకి పుట్టినటువంటి సంతతి అంతా కూడా దేవుని కట్టడలు అనుసరించేవాళ్ళు కాదు. అందరూ కూడా తమ ఇష్టానుసారంగా ఉన్నటువంటి వాళ్ళే. అలాంటి సంతతికి పుట్టినటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా. వాళ్ళ ఇష్టానుసారంగానే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? అబ్బో, నరులు అందరూ చెడిపోయారు కాబట్టి ఇంతటితో ఈ జనాంగాన్ని అంతటిని తుడిచిపెట్టేసి నోవాహు గర్భవాసాన మాత్రమే పుట్టిస్తాను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమంటే అండి, నోవాహు గర్భవాసన పుట్టిస్తాను అని చెప్పి నోవాహుని ఓడ తయారు చేయమని ఏం చేశారంటండి? జలప్రళయం రప్పించారు. అందరినీ తుడిచిపెట్టేశారు. ఆ తర్వాత నోవాహుతో ఒక నిబంధన చేశారు. ఇంకెప్పుడు నేను కోపపడను. ఏంటంటండి? అంటే అలా చేసినా కోపపడ్డా అంతే కదా లెక్క. ఒట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు దాకా చేసింది ఎలాగా? కింద పెట్టాను. ఏంటంటండి? ఇప్పటి వరకు ఏంటి? ఇప్పటి వరకు వాళ్ళు తప్పు చేస్తేనే కష్టపడి వాళ్ళని గద్దించాడు. ఆయన మహోద్రేకం వచ్చింది అంటే నిష్కారణంగా వస్తుందండి? ఏమండి? కారణం లేకుండా వస్తుందా? కారణంతోనే వచ్చింది. కానీ ఇప్పుడు అంటాడు మళ్ళా, ఏమండి, ఇంక నేను మరలా జలప్రళయం అప్పుడు వచ్చింది కదా, ఇంద్రధనుస్సు చూపించి ఇంకెప్పుడు ఇది గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా మీకు వారం రోజులు వర్షాలు కురిస్తే ఇంద్రధనుస్సు వస్తుంది. చూసారా? ఇంద్రధనుస్సు అంటే తెలుసా? 7 రంగులతో ఉంటుంది ఇంద్రధనుస్సు. తెలుసండి? తెలుసన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఏంటంటే ఒక్కసారి నోవాహు దినాలని గుర్తు చేసుకున్నాడని అర్థం అన్నమాట అండి. అర్థమవుతుందండి? నేను ఇంకెప్పుడు నీతో గొడవ పడను అంటే అబ్బా భలే దేవుడు అండి. మనం ఎక్కడికైనా తిరిగేచ్చు కదండి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదండి. అసలు గొడవ పడ్డంటండి. ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. గద్దెంపనని, బుద్ధి మరి శిక్షించనని. అంటే ఆయన గద్దించు మనుషుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే ఆయన గద్దింపకుండా ఒట్టు పెట్టుకొని మానేస్తే నీకు నష్టమా, ఆయనకి మంచిదా? చెప్పండి. ఇప్పుడు ఆయన గద్దిస్తే మంచిదా, వదిలిపెట్టేస్తే మంచిదా మనకి? ఏమండి? అసలు గద్దించను అంటున్నాడు ఆయన. ఎప్పుడు కూడా నీ మీద కోప్పడను. నువ్వెంత ఏమండి నువ్వు గంతులు వేసినా సరే నేనేం చేస్తాను? నేను ప్రేమిస్తూనే ఉంటాను. నీకు ఎప్పటికి వస్తుందో తెలివితేటలో, ఎప్పటికి వస్తుందో నీకు ఆ జ్ఞానం,
ఆయన్ని బాధ పెట్టకూడదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడుకొస్తుందో అది నీ యొక్క ఆప్షన్. అది అవునా కాదండి? అర్థమవుతుందండి నేను చెప్పేది? మరి కొంచెం చెప్పేసి మరి భోజనానికి మిమ్మల్ని కూడా వదిలేస్తానండి. మమ్మల్ని కూడా వదిలితే బాగుండు అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి? ఏమండి? ఆకలేస్తుందా? మీ కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు, నాకేం అర్థం కావట్లే. ఆకలేస్తుందా? ఆకలేసేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఆకలి వేయట్లేదా? కాసేపు వినండి అయితే జస్ట్. మరి రెడీగా పెట్టేస్తున్నారు, వెళ్ళి తినేవాళ్ళు తినండి. కంటిన్యూ చేద్దాం ఒకసారి. కాబట్టి తర్వాత చూడండి 63 యెషయా గ్రంథం 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియో అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దేని స్తోత్రం చెప్దాం. ఇలా అబద్ధం ఆడేటువంటి ప్రజలు కాదు. ఏంటంటండి అని వాళ్ళకి ఏం చేశాడంటండి? రక్షకుడు అయ్యాడంటండి. వారి యావత్ బాధలో బాధ అనుభవించాడంట. నీకు తలనొప్పి వచ్చిందా? ఆ తలనొప్పి ఎవరు భరిస్తున్నారంట? ఏమండి? ఎవరు భరిస్తున్నారంట? ఒక అమ్మాయి నాతో మాట్లాడతా, వాళ్ళందరికీ అలా అనిపిస్తుంది కనుక నాకు ఒక వేలిరిగినా విరిగినట్లేదక్క. ఏంటంటండి? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ యావత్ బాధలో బాధ అనుభవిస్తాడు ఆయన. అర్థమవుతుందండి? కొంతమంది తట్టుకోలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటారు, రోగాలకు తట్టుకోలేక. కానీ దేవుడు మనకి ధైర్యపరిచి, ఎదటి వాళ్ళకైతే కష్టంగా అనిపిస్తుందేమో, నీకేమీ కష్టంగా ఉండేలాగా ఉండడు. ఆయనే తీసుకుంటాడు. నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువ ఆయన ఇవ్వడు. గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. ఆయన ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఏమండి? అప్పుడు ప్రేమగా ఉన్నారా లేరా? ఏమండి? ఇప్పుడు ఈ రోజును బట్టి చూస్తే గనక అప్పుడు ఆయన మనకు కనబట్టలేదేమో కానీ మనతో ప్రేమగానే ఉన్నారు. మనల్ని శిక్షిస్తూనే ఆయన ఏంటంటండి, దోషిని నిర్దోషిగా ఎంచడంట గాని మన పాపాలకి శిక్ష విధిస్తూనే ప్రేమిస్తాడంటండి. అర్థమవుతుందండి? మన పాపాలకి శిక్ష విధించకపోతే, ఏమండి, శిక్షలు రాకపోతే ఏం చేస్తారు? ఇంకా మరీ నాశనం అయిపోతారు. అందుకోసం శిక్షిస్తూనే ఉంటాడు ఆయన. కానీ నిన్ను వదిలిపెట్టుకునే దేవుడు కాదు. నన్ను వదిలేస్తాడేమో, నేను ఎక్కడికైనా పారిపోవాలేమో, ఎవరినైనా ఆశ్రయించాలేమో అని ఇంకా ఆయనకి దూరం అయిపోవద్దు. నువ్వు దూరం అయ్యావనే ఆయన సైలెంట్గా ఉన్నారేమో, అది నీకు కష్టం అనిపిస్తుంది. కానీ ఇంకా దగ్గర అవడానికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనం తయారవ్వాలి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి అయిన, తానే వారితో యుద్ధము చేసెను. తర్వాత చూడండి ఒకసారి ఈ పరిశుద్ధాత్మ కోసం 4 మాటలు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు చెప్పేసి ఈరోజు జరిగినటువంటి విషయం మీకు చదివిస్తాను. మత్తయి సువార్త 12:31. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. ఏంటంటండి? అర్థమవుతుందండి? ఈ లోకంలో పాపాలు అనేటువంటి 2 రకాలు ఉన్నాయంటండి. పాపాలు అనేటువంటివి 2 రకాలు. ఆ 2 రకాల పాపాలు ఏంటంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. ఏమండి? మరణకరము కాని పాపం కూడా ఉందంటండి. ఏమండి? మరణకరం కాని పాపం ఏంటి? ఏమండి? మీరు అబద్ధం ఆడారు, దొంగతనం చేశారు, హత్య చేశారు, ఇవన్నిటికీ యేసు ప్రభు యొక్క రక్తం మిమ్మల్ని విమోచింపగలుగుతుంది. కానీ ఆయన విమోచించను, నాకు కుదరదు అని చెప్పేటి ఒక్కటిదే ఉంది. అదేంటంట? ఏమండి? అదేంటి? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే, పరిశుద్ధాత్ముడిని దూషిస్తే. పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటో తెలుసా? ఏమండి? దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే వాటిని దెయ్యపు కార్యాలు అన్నారనుకోండి, అది పరిశుద్ధాత్మను దూషించినట్టే. మంచి జరిగిన చోట మంచిని వివేచింపక తమ ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుని దూషించినట్టే. అటువంటి వాటికి ఏమి లేదంట, పాప క్షమాపణ లేదు. సేవకులంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మామూలు మనుషులే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అవునా కాదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాటికి క్షమాపణ దొరకదంటండి. చాలా జాగ్రత్త. అందుకే ఏమండి, మిరియాం అంటే ఎవరండి? ఏమండి? మోషేకి అక్క. అహరోను, మిరియాము అక్క తమ్ముడు అనమాట, వాడిద్దరు. అయితే తను
మోషే గారు ఏమండి ఒక పని చేశారు. కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకున్నారంట. కూషు దేశస్థుడు యేసుప్రభు దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, కూషు దేశస్థుడు తన ఏమండి శరీరమును మార్చుకొనడా కొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? అలా మీగురు కీడుకు అలవాటైన మీరు మేలు చేట వల్లపడదు అంటాడు. ఇక్కడ ఏంటి అంటే, మిరియాం గారు ఒక మాట చొరవగా అంది. ఏ మాట అందండి? ఏమంది? ఆ కూషు దేశస్తురాలు ఏమండి, ఆ కూషు దేశస్తురాలు ఎంత ఉంటుందండి? పొట్టిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. మరి ఎలా నచ్చిందో మనకు తెలియదు. ఎవరికి? మోషే గారికి. ఆయన మోషే గారి కోసం ఈ విషయం ఎత్తి చెప్పడం కూడా నాకైతే ఇష్టం లేదు. కానీ ఆయన ఎందుకు ఇష్టపడ్డారో మనకు తెలియదు. కానీ ఏమండి, తన్ని ఇష్టపడితే దేవుడు కూడా ఆ విషయాన్ని అసలు పట్టించుకోలే తన కోసం. కానీ వాళ్ళ ఆడబడుచు కదండి, ఏమండి, ఆడబడుచులకి ఏంటి అధికారం ఉంటుంది కాబట్టి తనే మాట్లాడతాడా దేవునితో? తనే మాట్లాడతాడా? మనతో పలికించలేదా? మనం ఎలా ఉన్నాం? మనం కూడా దేవుడు మాట్లాడలేదా మనతో? దేవుడు మాట్లాడుతున్నాడు మనతో కూడా అని ఒక్క మాట మాట్లాడిందండి, అంతే. మోషే గారు అయితే వినలేదు. కానీ దేవుడు చెప్పాడు, మోషే ఒక్కసారి అహరోను మిరియాముని గుడారం దగ్గరికి రమ్మను, ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రమ్మను, నేను వారితో మాట్లాడతాను ఒక్కసారి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే నా ముఖాన్ని నిదానించి చూస్తాడు. ప్రతి మనుషుడు కూడా కలలో దర్శనాల్లో చూస్తారు. కానీ మోషే అలాంటి వాడు కాదు. అలాంటి వాడైన మోషే మీద మీరేలా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నాడండి. ఆ మాట అనగానే ఇలా అహరోను ఏమండి వాళ్ళ అన్నయ్య మిరియాం వైపు ఇలా చూడగానే నొసటన కుష్టు వచ్చేసింది. నొసటన కుష్టు వస్తే ఏమండి ఏం చేయాలంట? ఇలా పెదవులు మూసుకొని, పై పెదవిని మూసుకొని, ఎవ్వరికి ఎదురొచ్చే వాళ్ళకి ఏమని చెప్పాలంట? నేను పాపిని, నాకు ఎదురు రాకండి, నేను పాపిని, నాకు ఎదురు రాకండి అని చెప్పాలంట పాత నిబంధనలో. అర్థమవుతుందండి ఎంత ఘోరమైన పాపం అయిపోయిందో. అలాంటి పరిస్థితిలో మోషే గారు ఏం చేశారు అంటే, అయ్యో ఏంటి ఇలా చూడగానే చూసి, ప్రభువా ప్లీజ్ అలాంటిది మా అక్కకి జరగకూడదు. ఏమండి, మా అక్కకి అలాంటిది జరగకూడదు ప్లీజ్. తల్లి కడుపులో నుండి వచ్చినటువంటి శిశువు సగం సగం వచ్చినట్టు మా అక్క అలా ఉండడానికి వీల్లేదు ప్రభువా. అక్క ఏమందండి? వాడేనా, వాడితోనే మాట్లాడతాడా అనే ఉంటుంది కదండి. వాడు వీడు అనరండి. మోషే గారు అందా, తమ్ముడు గారు అందా, వాడితోనే మాట్లాడాడా? మన ఇద్దరం చేద్దాం సేవ, ఏమండి, మన ఇద్దరం చూసుకుందాంలే. ఆడు పొట్టిదాన్ని చేసుకొచ్చుకున్నాడు, రకరకాల మాటలు మాట్లాడారు. దేవుడే గద్దించాడు. అర్థమవుతుందండి? దేవుడు గద్దిస్తే ఎలా ఉంటుందండి? లేనిపోయిన రోగాలు వస్తాయి. ఆ శిక్ష మరలా ఎవరి ద్వారా పోయిందండి? మోషే బ్రతిమలాడుకున్నాడు దేవుణ్ణి. అప్పుడు సరే పాళెంలోకి వెళ్ళుండమని. ఒక అపవిత్రత వచ్చినప్పుడు ఏం చేస్తారు? 7 రోజులు ఆగిపోతారు, వాళ్ళ ప్రయాణాలు ఆగిపోయి. ఆవిడ్ని కడగా ఉండమని చెప్పు. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి ముఖం మీద ఉమ్మి వేస్తే 7 దినములు ఏంటంటే ముఖాన్ని చూపించలేదు కదా, అలాగా ఉండమని పాడేం వెలుపల. ఆ 7 రోజులు ఉన్న తర్వాత క్షమించు ప్రభువా అని చెప్పి బయలుదేరడం జరిగింది, తమ్ముడు ప్రార్థన చేసిన తర్వాత. కాబట్టి ఇక్కడ అంటాడు, పరిశుద్ధాత్మునికి విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైనా రాబో యుగమందైనా సరే. ఏమండి చూడండి ఒకసారి మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడేవానికి పాప క్షమాపణ కలదు గాని. ఏంటంటండి? యేసు ప్రభుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? పోనీలే, ఆయన మీద అందరూ ఉమ్ములూసారు, అందరూ కొట్టారు, అందరూ గుద్దారు, ఏమండి కొరడాలతో చీల్చేశారు, సిలువ వేశారు. అయినప్పటికీ కూడా ఒక క్షమాపణ అంటూ ఉంది వాళ్ళకి. ఏమండి తెలియక చేశాం ప్రభు అంటే ఏంటి? వాళ్ళకి క్షమాపణ అంటూ ఉంది. కానీ పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనా రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలా జాగ్రత్త. దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడే వాళ్ళకి ఏం లేదంటండి. అందుకే అంటా ఉంటారు, ఎలా చేసినా చాలా జాగ్రత్త. మరి అంటే అందరు దొరికేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. ఏమండి ఇలా అంటే అనకూడదా అంటే అంటారు. కానీ
ఏమండి అన్నీ అన్నీ ఇప్పుడు స్విచ్ బోర్డు ఉందనుకోండి, కొన్నిట్లో కరెంట్ రావట్లేదు, వేలు పెట్టడం అలవాటు అయింది మనకి. ఏమండి ఒక చోటకు వచ్చినప్పుడు ఏమవుద్ది, కొట్టింది అనుకోండి ఎలా ఉంటుందండి? కొడదా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఏదో ధ్యాసలో ఉన్నట్టు అర్థం ఉన్నారు అందరూ. ఏమండి భోజనం టైం కాబట్టి, అవునా? కాబట్టి చాలా జాగ్రత్త. సేవకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు ఊరుకోడు. ఆ పర్యవసానం మోషే గారు కాబట్టి, యోబు గారు కాబట్టి వాళ్ళ కోసం బ్రతిమాలి క్షమించమని అడిగారు కాబట్టి వాళ్ళకి మరలా క్షేమస్థితి వచ్చింది. లేకపోతే అనేక మంది ఈ ఈ శరీరంతో క్షేమస్థితి కాదు కానీ నరకం కూడా వాళ్ళకి. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దని ప్రార్థన చెప్తున్నానండి. అలాగే చూడండి మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు. ఏమండి ఏం చేయాలంటండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. పరిశుద్ధాత్ముడు ఎక్కడ? ఏమండి తక్కువ కాదు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని గౌరవించాలి. ఆయన నీతో రోజు ఉంటూ ఉన్నారు. ఈ యుగమే పరిశుద్ధాత్మ యుగం, ఈ కాలమే పరిశుద్ధాత్మ కాలం. మనతో రోజు ఉండేది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి. అనుక్షణం కూడా నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఆయన్ని అడిగి తీసుకోవాలి. ఏమండి ఏదైనప్పటికీ కూడా వెంటనే జరగాలి అంటే మీరు ఈసారి కాడి నుంచి చెప్పండి, పరిశుద్ధాత్ముడా యేసు నామములో ఈ కార్యం చేయండి అనండి. ఏమనాలి? పరిశుద్ధాత్ముడా యేసు నామములో ఈ కార్యం చేయండి. మీకు వల్ల కావట్లేదు అనుకోండి, ఈ కార్యం చేయండి అంటే చూడండి, అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. 5 నిమిషాలు కూడా పట్టదు మీకు సమస్యకి పరిష్కారం. మేము ఎన్నో చూస్తూ ఉంటాం అలాంటి దేవుణ్ణి. ఏమండి దగ్గరగానే చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్తాం. తర్వాత చూద్దామండి. మరి లూకా సువార్త 3:16 చూస్తే, యోహాను నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవుని స్తోత్రం చెప్దాం. యోహాను గారు సువార్త ప్రకటిస్తా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నా, నాకంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. యోహాను గారి కోసం తెలుసండి అందరికీ? స్త్రీలు కనిన వారిలో ఈ భూమి మీద శ్రేష్ఠుడు ఎవరు అంటే యోహాను గారేనంట. ఏమండి అంటే యేసుప్రభు వారు ఏంటి మరి చెప్పండి? స్త్రీలు కనిన వారిలో ఈ భూమి మీద అందరిలో టాపర్ ఎవరంటే, పరిశుద్ధుడు ఎవరు అంటే యోహాను గారేనంట. ఏమండి మరి యేసుప్రభు వారిని ఏమందాం? ఆయన కన్యకకు పుట్టాడు, ఆయన స్త్రీలకు పుట్టినవాడు కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ యోహాను గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన చెప్పుల వారిని వంగి విప్పడానికి కూడా పాత్రుని కాను. ఈ భూమి మీద అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి యోహాను గారు చెప్పిన మాట యేసుప్రభు వారి కోసం ఏమంటున్నాడు ఆయన? చెప్పులు వారు విప్పడానికి కూడా, అంటే ఆయనకి పరిచర్య చేయడానికి కూడా నేను సరిపోయేవాడిని కాదు, ఆయన తాకడానికి కూడా నేను అర్హత లేనటువంటి వాడిని అంటాడు. అంత శ్రేష్ఠుడు, అంత పరిశుద్ధుడు. తన జీవితంలో మచ్చ అనేటువంటిది రాలేదండి ఆయనకి. ఎంత జాగ్రత్త! పరిశుద్ధాత్మతోనే పుట్టాడంటండి, పరిశుద్ధాత్మతోనే పెరిగాడు. ఎలా చనిపోయాడు? తను చేయవలసిన పనులు, యేసుప్రభు వారు ఎలా అయితే తనకు అప్పగింపబడిన పనులు చేసి ఆయన మరి మరణించి తిరిగి లేచారో, యోహాను గారు కూడా తన కాలం కూడా అలాగే వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్త. ఆయన చెప్తున్న మాట, ఆయన మీకు అగ్నితో, ఏమండి దేంతోనంటండి? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతామంటండి. ఏమండి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందితే మనం శక్తివంతులం అవుతామంట. శక్తివంతులుగా ఉంటే దేవుని కోసం బలంగా, ఏమండి మీరు ఎవరికి చెప్పాలన్నా దేవుని కోసం చెప్పగలుగుతారు. లేకపోతే ఏం చెప్పడం రాదు, నాకు రాదండి అంటారు. ఏ మాటలైనా చెప్తారు, మేము ఎంతో తెలివితే అట్లా అంటారు. దేవుని కోసం చెప్పమంటే చెప్పగలరండి? ఎన్నో వింటున్నారు, రోజు వింటున్నారు కదా, చదువుతున్నారు కదా, కానీ చెప్పడం రావట్లేదంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ లేకపోతే దేవుని కోసం మీరు చెప్పలేరు. దేవుని కోసం చెప్పడం వల్ల లాభం ఏంటి అంటే, ఈ లోకంలో నువ్వు పని చేసుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. కానీ దేవుని కోసం చెప్పడం ద్వారా పరలోక రాజ్యంలో గొప్ప స్థానం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? ఒక్క ఆత్మ ఏమండి భూలోకం కంటే ఎక్కువ అంట. అంటే ఒక్క ఆత్మను రక్షించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చాలా గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళు కోట్ల మందికి రక్షిస్తే వాళ్ళ ప్రార్థన ద్వారా రక్షించవచ్చు. వాళ్ళ
సువార్త ద్వారా రక్షించవచ్చు, వాళ్ళ నడవడి ద్వారా రక్షించుకోవచ్చు. అర్థమవుతుందండి? బిల్లీ గ్రహం గారి వాక్యం చెప్తే వేల మంది రక్షింపబడేవారంట. వాళ్ళ జీవితం దేవునికి అర్పించుకున్నారు. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో దేవదూతల కంటే కూడా గొప్ప స్థానంలో ఉంటారు. వాళ్ళు రాబోయే తరములో దేవుని ఎదుట నిలబడినప్పుడు వాళ్ళు ఒక ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళు అర్థమవుతుందండి? ఈ లోకంలో అన్ని వదిలిపెట్టేసుకొని ఏ పని చేయకుండా దేవుని కోసం సమర్పించుకొని బ్రతికే వాళ్ళు ఎలా మారతారంట? అందరి మీద అధికారులుగా మారతారంట. కాబట్టి దేవుని సన్నిధి అంటే మనం ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని కోసం నిలబడేవారిగా ఉండాలి. అనేకులకు సువార్త ప్రకటించేవారిగా మనం ఉండాలన్నమాట అండి. కాబట్టి నిన్న చెప్పినటువంటి మాటలన్నీ కూడా నేను స్టేటస్లో పెట్టడం జరిగింది. ఆయన ఏంటంటండి, మనం ఆయనతో ఉంటే గనక అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఏం చేశారండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి వస్తే ఏమండి, మనకి ఎప్పుడు తెలిసినటువంటిది చకచక చదువుదాం ఒకసారి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏంటంటండి? అప్పుడు గొప్ప హింస. ఏమండి, ఆది సంఘంలో ఏం జరుగుతుంది? హింస అంటే ఏంటి? ఇప్పుడు కరుణాకర్ ఉన్నారనుకోండి, కరుణాకర్ సుగ్గుణ ఉన్నాడు, ఎక్కడో కూర్చొని డిబేట్లు అయ్యో చేస్తాడు. కానీ మన పౌలు గారు ఉన్నారు చూసండి, పౌలుగా మారారు కదా. ఆయన ఉండేవాడు, ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకోండి, ఏ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారంటే వెళ్ళి ఇలా జుట్టు పట్టుకొని లాక్కొచ్చేసేసి వాళ్ళని కొరడాలతో కొట్టడం, చంపేయడం, రాళ్ళతో కొట్టి చంపించేసేవాడు. అర్థమవుతుందండి? వాళ్ళు ఇంట్లో ఎందుకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అంటే చాటుగా ఉండడం కోసం, సీక్రెట్గా ఉండడం కోసం వాళ్ళు ప్రార్థన చేయడం ఆరంభించారు. సౌలు అంటే మాటలు కాదండి, పౌలు గారు. ఏమండి, కొట్టిన కాడికి కొట్టాడు, చంపిన కాడికి చంపాడు. అయినప్పటికీ కూడా ఒక అధికారం తీసుకోవాలని పత్రికలన్నీ తీసుకొని అధికారం తెచ్చుకుంటే ఇంకెవడో ఆపడానికి వీల్లేదు. ఈ యొక్క యేసు నామం అనేటువంటిది నాతోనే ఏమైపోవాలి, నా ద్వారానే అంతమైపోవాలి అనుకున్నాడు. కానీ ఆది సంఘంలో వీళ్ళందరూ కూడా మరి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయడం ఆరంభించారు. వారు కూర్చున్న ఇల్లంతా కూడా దేవుని అగ్నితో నింపబడిందంటండి. అక్కడ చూడండి ఒకసారి. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. మీకు అర్థమవుతుందండి ఈ విషయం? ఒక ఇల్లు అంటే యెరూషలేం మందిరం కాదు సుమా, ఇది ఏంటది? యెరూషలేం మందిరం అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. యేసుప్రభువు వారు చనిపోయిన కొత్తలో వాళ్ళు సువార్త ప్రకటించడానికి వీల్లేదు. వీళ్ళు ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంటే యెరూషలేముకి బయలుదేరి వచ్చారంటండి. 16 దేశాల నుంచి వచ్చారు. ఏమండి, చూడండి ఒకసారి 8వ వచనం నుంచి కొంచెం చదివేసేనా ఆ కారమున. ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు ఏమండి గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు ఏంటంటండి, నేను చదివింది అర్థమవుతుంది అందరికీ? ఏంటి అంటే వాళ్ళు కూర్చున్నటువంటి విషయంలో అక్కడ దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆకాశం నుండి అకస్మాత్తుగా మరి గాలి ఏమండి వచ్చి అగ్ని జ్వాలలుగా వాళ్ళ మీద వ్రాలిందంటండి. వాళ్ళు ఒక్కొక్కరు భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ భాషలు ఏంటో తెలియదు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ 120 మంది 120 రకాల భాషలు మాట్లాడుతున్నారు. తీరా చూస్తే అనేక 16 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు వాళ్ళని చూస్తే వాళ్ళకి అప్పటి వరకు కూడా ఈ భాష రాదు వీళ్ళకి. కానీ వాళ్ళ భాషలో వీళ్ళు ఏం చేస్తున్నారంట? వాక్యం చెప్తున్నారంటండి. ఏమండి, వాళ్ళు నేర్చుకున్నారా? ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, ఏమండి ఇలాంటి తమిళియా ఇవన్నీ కూడా దేవుడు గొప్పవాడు, యేసు ప్రభువుగా ఆయన దిగి వచ్చాడు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి ఇప్పుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడని అందరూ కూడా వాక్యం చెప్పేస్తున్నారంటండి. ఏమండి, అప్పుడు అందరికీ ఆశ్చర్యం అనిపించింది. అందరూ విభ్రాంతి నొంది
ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ ఏంటి ఇక్కడ ఈ గలలీలు కదా వీళ్ళకి మన భాష ఎలా వచ్చింది? అందరికి విభ్రాంతి నొందారంటనా? మనలో ప్రతి వాడు ఆ, ఆ, మన భాషతో వీళ్ళు మాట్లాడడం ఏంటి, మన దేశపు భాషతో వీళ్ళు మాట్లాడడం ఏంటి, ఇక్కడ ఎవరికి రాదు అసలు లెక్క. ఏమండి? కానీ దేవుని కార్యాలు ఏ భాషతో చెప్తున్నారు? మనకు అర్థమయ్యేలా మన భాషతో చెప్తున్నారు. ఏమండి? అర్థమవుతుందండి? ఎవరి భాషలో వాళ్ళకి పాడగానే ఏమైపోద్ది? సంతోషం వచ్చేద్ది కదా. ఎస్టీ ఏరియాకి వెళ్తే ఆ పాట పాడగానే ఆనందం వచ్చేద్ది. వాళ్ళకి తెలుగు వచ్చు, కానీ ఆ భాషతో మాట్లాడేసరికి ఎలా ఉంటుంది? చక్కగా అర్థమైనట్టు ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఏంటి, మన భాషతో వాళ్ళు వాక్యం మనకు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద పాస్టర్లు లాంటి కాదండి. వాళ్ళు ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ అక్కడే ఉండిపోయారు, మందిరంలో ఉండిపోయారు. వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించలా. కానీ వీళ్ళెవరు? శిష్యులు. ఆ యొక్క శిష్యులకి పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళందరూ స్త్రీలు కూడా ఉన్నారు, 120 మంది ఉన్నారు. వీళ్ళందరూ భాషతో మాట్లాడి వాక్యాలు చెప్తా ఉంటే అందరికి విభ్రాంతి కలిగిందంటండి. కొంతమందికి రకరకాల తెలివితేటలు ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు అన్నారంటండి, మన మద్యం కాకుండా వేరే రకం మద్యం తాగితే కనుక ఇలాంటి భాషలు వస్తాయేమో అన్నాడంటండి. చదవండి నాన్న. ఇదేమి పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును 16 దేశాలు, మీరు లెక్క పెట్టుకుంటే 16 దేశాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు గలలీలయ్యుండి మనందరి దేశాల భాషతో మాట్లాడి దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నారు. ప్రతి వారికి వారి వారి భాషలో సువార్త సూపర్గా అందుతుంది. వాళ్ళు మనుషులుగా చెప్పేది కదండి, పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు వారికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎటు తోచక ఇదేమవును, అసలు ఏంటిది అసలు అర్థం కావట్లేదండి. ఎప్పుడు విననటువంటి రీతిలో వాక్యాలు వింటున్నారంట. కొందరైతే వీరు ఏంటంటండి, వీళ్ళు కొత్త మద్యం అయి ఉంటుంది, ఏదో ఏయో భాషలో మాట్లాడుతున్నారు. భాషలో మాట్లాడితే మీకు అర్థం కాకపోతే మాట్లాడొచ్చు. మీ భాషలో మీకు అర్థమయ్యేలాగా దేవుని వాక్యం చెబుతా ఉంటే దాన్ని కాదనడానికి ఎవరు సరిపోతారండి? ఏమండి? ఏదో మనకు అర్థమవున భాష ఏదో లబ్ధి అన్నారు అనుకోండి, ఏదో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మీకు అర్థమవుతుంది కదా. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది, హిందీ వాళ్ళకి అర్థమవుతుంది కదండి. రకరకాల అపహాస్యాలు చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని వస్తారు, పండగకి వస్తారు, కానీ ఏం చేస్తారంట? నమ్మరు. అయితే పేతురు ఆ 11 మందితో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, ఇలాంటి మైకులు ఏమి లేవండి. ఏమండి? ఎంతమందో వచ్చారు, అయినప్పటికీ కూడా వారితో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పేతురు గారు. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. 9 గంటలు కూడా అవ్వలేదంటండి. పొద్దు పొడిచి జామైనా కాలేదు అంటే, ఏమండి 3 గంటలైనా అవ్వలేదు. వాళ్ళందరూ కూడా ఏం మందులు తాగల, మత్తులు కాదు వాళ్ళు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనములకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అని ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింది భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అని పేతురు గారు చెప్తున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. అక్కడ నీళ్ళు రక్తం అయిపోయినాయి అంట, సూర్యుడు ఏమైపోయాడు అంటండి, నల్లగా మారిపోతాడు. ఇవన్నీ కూడా ఆకాశమందు రకరకాల చిహ్నాలు కనబడతా ఉంటాయి. ఇవన్నీ కూడా మరి పేతురు గారు ధైర్యంతో చెప్తున్నాడు. పేతురు గారు ఎలాంటి వాడండి? యేసు ప్రభు ఎరగనని
చెప్పినటువంటి వాడు. కానీ పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత డేరుగా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ వాక్యం చెప్తా ఉంటే ఏమండి వాళ్ళకి ఏమైనా సన్మానాలు వచ్చినాయి అనుకున్నారా? ఏం చేశారంటండి? ఇంటింటా జొచ్చి ఏం చేశారండి? పేతురు గారిని ఏం చేశారండి? ఏమండి పేతురుని గారిని బంధించి తీసుకెళ్ళి ఏమండి చెరసాల్లో వేస్తే సైలెంట్గా ఉన్నాడంతే. ఏ భయం లేదండి. బోధిస్తా ఉంటే ఏ భయం ఉందా? చెరసాల్లో వేసి 16 మంది సైనికులను పెడితే తాళాలన్నీ ఏమండి ఏమైపోయినాయి? తెగిపోయినాయి. ఏమండి 16 మంది సైనికులు ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు. పేతురు గారు లేరు. ఏమైపోయాడు? నిలబడిన వాళ్ళు నిలబడినట్టే ఉన్నారు. ఏమండి చూస్తున్న వాళ్ళు చూస్తున్నట్టే ఉన్నారు. ఇక్కడ పేతురు గారు లేరు. ఎక్కడున్నాడు పేతురు గారు అంటే ఏమండి మార్కు గారి ఇంట్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు అద్భుతాలు చేశాడు. చెరసాళ్ళు బ్రద్దలైపోయాయి. ఏమండి వాళ్ళని అక్కడ దాచిపెడితే అక్కడి నుంచి వాళ్ళు వేరే చోటకి దేవుడు తీసుకెళ్ళిపోయేవారు. వాళ్ళ నీడ పడితే అద్భుతాలు, వాళ్ళని తాకితే అద్భుతాలు, వాళ్ళ దగ్గర రూపాయి లేకపోయినా అద్భుతాలు. ఏమండి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. తలక్రిందులుగా సిలువ వేయించుకోవడానికి ఇష్టపడ్డారండి. తర్వాత పౌలు గారు ఎలా మారిపోయారు? పౌలు గారి కోసం ఏంటి లెక్క? ఈ రోజున ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు. మనమందరం ఐక్యతతో వాళ్ళని ఎదురెత్తాం రండి అంటారు. గంట సేపు మోకరించమంటే ఎవడు మోకరించడు. కానీ ఎంఆర్ఓ దగ్గర, కలెక్టర్ దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళితేనే అసలైన ముప్పు వచ్చేదని తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తారు? ఏమండి అక్కడికి వెళ్తారు. అక్కడ రక్షణ వస్తుందండి? రక్షణ వస్తుందా? రాదు. ఏం చేయాలి రక్షింపబడాలంటే? సౌలు పౌలుగా మార్చబడడానికి సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసిందంటండి. ప్రార్థన చేస్తే దమస్కు పట్టణానికి తాకీదులు తీసుకొని వెళతా ఉంటే అక్కడ దేవుడు దర్శనమిచ్చి మాట్లాడితే ఏమండి పౌలు గారు రాసినట్టు యేసు ప్రభు జీవితంలో ఏవేవైతే మరి ఆయన మిగిల్చారో, ఏవేవైతే మరి లోపంగా ఉన్నాయో వాటన్నిటిని ఆయన పూర్తి చేశాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా భక్తులు లేస్తారు. అసలు మోకాళ్ళ ప్రార్థన లేకపోతే భర్తలు మారరు, పిల్లలు మారరు, దేశాలు మారరు, మన బ్రతుకు మారదు. ఏమండి అంతేనా కదా? అంతేనా? కాబట్టి ప్రార్థన లేకపోతే, ప్రార్థన ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు అంటండి ఆయన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తాను అంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు అంట మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలంటండి. ఏమండి ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదంట. ఎస్ఐ గారికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి చెప్పేయకూడదండి. ఓ స్టోరీలు చెప్పేయకూడదు. ఏం చేయాలి? బాగా రాసేవాడు ఏమండి ఏమండి గంట సేపు చెప్తే 10 నిమిషాల్లో తేల్చేసి ఏమండి ఒక్క పేజీ చదివే లోపల స్టోరీ అంతా ఎస్ఐ గారికి అర్థం అవ్వాలి. అవునా కదా? అంతేగాని మా బాపను దీవించిన ఆయన, కాలు ముట్టండి అయినా, చెయ్యి ముట్టండి అయినా, కన్ను ముట్టండి అయినా, జుట్టు పెరగాలని అయినా, ముఖం మీద మచ్చ ఏమండి ఎవరి కోసం చేస్తాం లేదు. ఏమండి అలాంటి వాళ్ళు కాదు. ఏంటి అంటే దేవుడి దగ్గరికి ఏంటంటే మీరు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. యుక్తంగా అంటే ఏంటి? దేవునికి ఇష్టమైనట్లు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. కానీ ఆత్మ తానే వచ్చి మనలో ప్రవేశించి మీరు ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఏంటంటండి మన ప్రార్థన ఎలా అంటే కొంచెం సేపు చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు తన ఆధ్వర్యంలోకి తీసుకొని అప్పుడు ఆయన చేయడం మొదలు పెడితే ఆ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. మీరు చేసిన ప్రార్థనకు ప్రతిఫలాలు రావు. మీరు గమనించండి. ఎప్పుడైనా సరే మీరు కొంచెం సేపు చేసుకొని వెళ్ళిపోయిన దానికి అంత పర్ఫెక్ట్గా వెంటనే సమాధానం రాదు. కానీ మీరు దేవుని సన్నిధికి వెళ్ళి కాసేపు స్తుతులు చెప్పిన తర్వాత అనుకోకుండా దేవుని ఆత్మ మనలోకి వచ్చినట్టు ఆత్మ మీరు కట్ చేయలేరు, కానీ మీరు ప్రార్థన చేయరు, కానీ ఆత్మ తెలియకుండా టక 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 మాటలు పలుకుతూ ఉంటారు. ఆ మాటలకి జవాబు కరెక్ట్గా వచ్చేది. దేవుని స్తోత్రం చెప్దాం. ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే విజ్ఞాపన చేయను. ఆయన దగ్గర ఎలా నమస్కరించాలో ఏమండి ఎలా చేయాలని? ప్రభువా మీకు వందనాలు, నిన్ను ఎదుటి నిలబడటానికి కూడా సరిపోను ప్రభువా. మాటలు రావండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తే చక్కటి చిన్ని మాట, మూలుగులతో చిన్ని మాటలు వస్తాయి. మామూలు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా ఇది చెయ్యి ఏంటంటే ఇది చెయ్యి, అది చెయ్యి, దేవునికి ఆజ్ఞాపిస్తారా? దెయ్యం అనుకుంటున్నారా దేవుడు అంటే? దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మనిషి. దేవుడు చాలా పవిత్రమైనటువంటి వాడు. ఆయన దగ్గర నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ నడక పడక ఏమండి అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఉండడం మంచిది కాదు. కాబట్టి ఏంటంటే ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నారు,
ఆయన మనకి ఏం సహాయం చేస్తారంటే తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలా ప్రార్థన చేయాలో. ఏమండి, నాకు భయం అవుతుంది ప్రభువా అంటే ఆయనే వచ్చి అన్నీ చేయిస్తారు. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఏమండి, మనం గొడవలకి వెళ్ళాం, కోర్టులకి వెళ్ళాం. నీ కోర్టు అయినా, నీ న్యాయాధిపతి అయినా ఎవరు? యేసు ప్రభువే. ఆయన సన్నిధిలో 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఏమైపోతాయండి? ఏమైపోతాయి? కోర్టుల చుట్టూ కోర్టులు కూడా, జడ్జిలు కూడా, ఏమండి, వాళ్ళ హృదయాలు మార్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు జడ్జి చుట్టూ తిరిగి 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 తిరిగితే వచ్చేస్తా అనుకుంటావు. లేదు, ఏమీ లేదు అక్కడ. కానీ దేవుడే అందరి హృదయాలు మార్చేవాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఎక్కడ నువ్వు ప్రయాసపడకుండా, ఎవరి దగ్గర చెయ్యి జాపకుండా, ఎవరి దగ్గర నువ్వు నష్టపోకుండా, ఎవరికి లంచాలు ఇచ్చుకోకుండా, మన సొంత నిర్ణయాలతో మనం ఏం చేస్తామండి? నష్టపోతూ ఉంటాం. లంచాలు ఇస్తూ ఉంటాం. వాళ్ళు చేసేస్తారేమో అని చూస్తూ ఉంటాం. ఏమండి, ఏం జరగవండి. అర్థమవుతుందండి? కాబట్టి నీ కార్యాలు సఫలం అవ్వాలి అంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు అసాధారణమైన వ్యక్తిగా మార్చబడతావు. దేవుడు నీలో సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. నీకు అన్నీ కూడా నీ కుటుంబంలో ఇది తక్కువ అంటే ఏది తక్కువ నీకు? ఏమండి, ఏది తక్కువ అంటే అది తీసుకొచ్చి నీ ఇంట్లో పెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. నీకు నూనె లేక నువ్వు బాధపడితే నూనెని తీసుకొచ్చి ఇస్తాడు. నీకు బట్టలకి ఇబ్బంది పడుతున్నావా? బట్టలు ఇస్తాడు. ఏమండి, దేనికోసం నువ్వు ఇబ్బంది పడుతున్నావు? నీ సమస్యలు ఏంటి అంటే ప్రతి సమస్యని చూస్తావన్న దేవుడు. ఆయన ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఆయన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీ దేహము దేవుని వలన పరిశుద్ధాత్మకు నిలయంగా ఈ యొక్క దేహాన్ని ఇచ్చాడంటండి. దీనితో మనం ఏం చేయకూడదు? అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. మీరు సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు మీరు కాదు. ఏమండి, నా శరీరం, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చింది తింటాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకోవద్దు. ఏమనాలి? ఈ జీవితం మీరు ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు. దేవుణ్ణి ఘనపరిచే విధంగానే మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటారు. పరిశుద్ధాత్మని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు ఆయన ఉన్నారు మనలో, కాదంట్లా. మరి ఒకసారి మీకు పుట్టినరోజేనండి, ఎదుగుతానే ఉన్నారు. కానీ బర్త్డే విశేష చెప్పేసరికి మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుంది. అవునా కదా? అప్పుడు దాకా గుర్తులేక ఇల్లు చూసి బాబీ నీ పుట్టినరోజా అని చెప్పి అక్క హ్యాపీ బర్త్డే బాబీ అందనుకోండి, థ్యాంక్ యూ అక్క అంటాడా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నారు. కానీ మీకు స్వాగతం ప్రభువా, మరి ఒకసారి నా హృదయంలోకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నేను ఎప్పుడు సాధారణమైన వ్యక్తిగా ఉన్నాను. సాధారణమైన వ్యక్తులకి ఎలాంటి కష్టాలు ఉంటాయండి? ఆ రోజు చేపలు పడదామని వెళ్తే చేపలే దొరకలేదు. వాళ్ళు నిరాశతో ఉన్నారు. కానీ వాళ్ళు నడుస్తుంటే మంచాల్లో ఉన్న రోగుల్ని తీసుకొచ్చి రోడ్డు ప్రక్కన పెడితే వారి నీడ పడితే బాగుపడ్డం అంటే అసాధారణమైన వారిగా మార్చబడ్డారు. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు దేవుని యొక్క శక్తి ఏంటో చూశారు. ఎండ అనుకోలా, వర్షం అనుకోలా, ఆకలి అనుకోలా, దప్పిక అనుకోలా, ఏమని వాళ్ళు రంపాలతో కోస్తా ఉంటే పేతురు గారిని ఏం చేశారంటండి? తలక్రిందులుగా సిలువ వేశారు. యోహాను గారిని వేడివేడి మూకిళ్ళలో వేస్తే నూనె చల్లారిపోతే పద్మాసు ద్వీపంలో పడవేశారంటండి. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఖడ్గాలతో చంపారు, రంపాలతో కోసారంటండి. మెల్లిగా రంపంతో కోయడం అంటే మాటలండి. ఏమండి, కర్కశలు ఎలా చేస్తారు? పొడుకోబెట్టి ముక్కలు 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 కోస్తా ఉంటే ఎలా ఉంటుందండి? ఏమండి, సరదా కాదు. ఏమండి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, గొర్రెల చర్మాలు వేసుకొని ఏమండి కూడా వాళ్ళు గుహల్లో నివసించారంటండి. వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వాళ్ళు పరలోక రాజ్యంలో మహావీరులు. దేవుని స్తోత్రం చెప్దాం. అమరవీరులు అంటారే, ఆ పదం వాళ్ళకు మాత్రమే చెందుద్ది. ఈ భూమి మీద ఇక్కడ చేసిన వాళ్ళు ఈ భూమి మీద కొనియాడబడతారేమో, కానీ అమరవీరులు అంటే ఎవరు? పరలోక రాజ్య వీరులు అంటే దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఆత్మల రక్షణ కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించిన వాళ్ళు. మరి దేవుని ఆత్మ ఉంటే అలా ఉంటాం. ప్రతిదానికి బాధపడిపోం. ఏమండి, పరలోక రాజ్యం మీద ధ్యాస లేకుండా బ్రతికేవాళ్ళు దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు కాదు. ధ్యాస ఉండాలి. దేవుని వాక్యం, పరలోకమే మన ఇల్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి ఇల్లు అండి? మన ఇల్లు ఏది ఇప్పుడు?
ఏమంటే మీ ఇంటికి ఎన్ని ఫ్రూట్స్ అయినా కొనుక్కెళ్ళిపోతారు, మా ఇంటికి తెస్తారా మీరు? ఏమండి, పప్పలు ఎన్నైనా మీరు ఏం చేస్తారు, దాచిపెట్టి తీసుకెళ్ళిపోతారు మీ సొంత ఇంటికి. మా ఇంటికి తెస్తారా? అదేంటి అలా చూస్తారండి? చెప్పండి సమాధానం. అనొచ్చు కదా. ఏమండి, ఈ లోకం మనకి పరదేశం. ఇక్కడ అన్నీ అక్కర్లేదండి, సింపుల్గా బ్రతకడానికి ఉంటే చాలు. మొత్తం ఎక్కడికి పంపించేసుకోవాలి? నువ్వు మామిడి పళ్ళు ఎక్కడ పెడితే అక్కడికి వచ్చేస్తాయి మామిడి పళ్ళు, హాయ్ అంటే. ఏమండి, ఏది నువ్వు ఇక్కడ పెడతావో, ఏ బుట్ట ఎక్కడ పెడతావో ఆ బుట్ట అక్కడికి వచ్చేస్తుంది. కనబడదండి? ఫోటోల్లో ఉండవండి కదా. కాబట్టి పరలోక రాజ్యానికి ధనం కూర్చుకుందాం. ఆత్మల రక్షణ కోసం మనం ప్రార్థన చేద్దాం. మన టైం ఏది వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ మోకరించి ప్రార్థన చేద్దాం. అర్థమవుతుందండి? మోకరించి ప్రార్థన చేద్దాం. నన్ను వాడుకో ప్రభువా, నేను పనికిరాని వాడిగా ఉన్నాను, మీరు నాలో ఉంటే ఈ రోజు నుంచి నా జీవితం ఏమైపోద్దండి? మారిపోద్ది. ఏమండి, ఈ వచ్చే సంవత్సరం పెంతెకొస్తు పండక్కి మంచి సాక్ష్యాలతో నిలబడాలని దేవుణ్ణి అడుగుదాం. అర్థమవుతుందండి? నేను నిలబడతానని కాదు, దేవుణ్ణి అడుగుదాం. నీ ఎదుట నేను నిలబడినప్పుడు మీ దృష్టికి గొప్పవాడిగా, మనుషుల దృష్టికి కాదు. ఒక కారు కొనుక్కున్నంత లోపలనే గొప్పవాళ్ళు అయిపోయారు, ఒక ఇల్లు కట్టినంత లోపలనే గొప్పవాళ్ళు అయిపోయారు. ఏమండి, అది దేవుని కృపే, కాదంటలేదు, దేవుని కృపే. వాటిని చూసి మాత్రమే దేవుడు ఎంతలే అనుకునే వాళ్ళు ఎంతమంది అండి? నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కొన్ని డబ్బులు సంపాదించుకొని అక్కడ పెట్టుకొని, ఏమండి, టార్గెట్ చేసుకొని ధనమే సూపర్ అన్నట్టు అనుకుంటే, తనకు వచ్చిన రోగానికి, తను దాచిన డబ్బుకి ఎంతవరకు అవుతుంది, తర్వాత ఏమవుతుందో తెలియదు అంటాడు. ఎంత? నువ్వు దాచిన డబ్బులు వాళ్ళకి తెలియదు, కానీ అదే చెప్పారు. అది ఏమండి, ఒక 12 లక్షలు దాచుకున్నావు, ఎంత చెప్పారు వాళ్ళు? 12 లక్షల వరకు వాళ్ళ ట్రీట్మెంట్ చెప్పారు. ఆ తర్వాత బతుకుతారో చచ్చిపోతారో తెలియదు. అర్థమవుతుందండి? మన డబ్బు మనకి శాశ్వతం కాదు. డబ్బు ఉందని గర్వపడొద్దు. చాలా జాగ్రత్తగా. మీకు వందనాలు ప్రభా. షుగర్ లేకుండా ఉందా? ఏం చేయాలి? కొంచెం ఎక్కువ గడపాలిగా దేవుని సన్నిధిలో. మనం అన్నీ తింటున్నాం కదా, ఏమండి, అవునా కదా? అన్నీ తినేస్తున్నాం, దేవానికి స్తోత్రం అనాలా వద్దా? ఏంటోనండి, వాళ్ళకి వచ్చిందండి అంటాం కాదు. మనకు రాకుండా ఉన్నందుకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఏ రోగం లేకుండా ఉన్నందుకు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, గణపరచాలి. ప్రార్థన చేయడానికి ఏ అంశాలు లేవండి. నీకున్న ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయడం మొదలుపెట్టు, స్తుతించడం మొదలుపెట్టు. నీకున్న వస్తువులను బట్టి దేవుని గణపరచడం మొదలుపెట్టు. ఎంతో కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతో వ్యాధుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అప్పుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, బ్రతకడానికి నిలబడలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. నీకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించడం, ప్రార్థించడం మొదలు పెడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరి